సంఘాలుగా మేము పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటే చెప్తున్నాం. పవన్ కళ్యాణ్, నువ్వు రాజకీయ సన్యాసంలో ఉండి ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాట మారుస్తూ అదేదో సినిమాల్లో మేకప్లు మార్చినట్లు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా మాట్లాడుతున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఎన్నోసార్లు రాయలసీమ ప్రాంత వాసుల యొక్క మనోభావాలను దెబ్బతీసే రకంగా నువ్వు మాట్లాడినావు. కాబట్టి మేము విద్యార్థి యువజన సంఘాల జేఏసీగా నిన్ను రేపు సెలక్కలతో కొట్టి పంపడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా మేము ఇవాళ పవన్ కళ్యాణ్కి ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే ప్రీతిబాయి విషయంలో అరెస్ట్ చేసేంత వరకు కూడా ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఏకమై వారిని జైలుకు పంపడం జరిగింది. నువ్వు 3 ఏళ్ల తర్వాత ఈరోజు వచ్చి మమ్మల్ని కించపరిచే రకంగా మాట్లాడితే నిన్ను తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి కూడా మేము పవన్ కళ్యాణ్కి గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఉత్తరాంధ్రకు వెళ్ళి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటావు, కర్నూలుకి వెళ్ళి కర్నూలు అభివృద్ధి చెందాలంటావు. ఈరోజు 3 రాజధానులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే నువ్వు అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి 30,000 ఎకరాలు పోగొట్టుకున్నారు, మొరిగినావే. ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు కోసం 80,000 ఎకరాలు పోగొట్టుకున్నటువంటి శ్రీశైలం ముంపు బాధితుల గురించి నువ్వు ఏనాడైనా మాట్లాడినావని చెప్పేసి మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే ఇవాళ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అదే రకంగా రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల గురించి నువ్వు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఒక సెంటిమెంటల్ కార్యక్రమమైనటువంటి ప్రీతిబాయి హత్య ఉదంతాన్ని ఇవాళ కర్నూలు తీసుకొని వచ్చి నువ్వేదో హీరో కావాలని చూస్తే మేము రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలుగా ఊరుకునే ప్రసక్తే లేదు. నిన్ను కర్నూలులో రేపు అడుగు పెట్టనివ్వమని చెప్పేసి కూడా మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం.